క్యాన్సర్ ఇస్ వెరీ అలార్మింగ్ సార్. ఆడ్ సిమ్టమ్స్, వేగ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు భయం వేస్తుంది. ఒక్కసారిగా ఏమన్నా బయటపడితే ఏమిటి అని. క్యాన్సర్ అనగానే భయం వస్తుంది, ఎందుకంటే చనిపోవటం అనే ఆలోచన కూడా దాంతో పాటు వస్తుంది కాబట్టి. కర్రీ పాయింట్లో నుంచి కర్రీలు తెచ్చేసుకుంటున్నారు పాలిథిన్ కవర్లు. సమోసాలు, పునుగులు, బజ్జీలు, పూరీలు, గారెలు, ఇవన్నీ క్యాన్సర్ కారణం కాదా? మ్యాక్సిమం సంవత్సరం బతుకుతారు అని ఆయుష్ రాయటానికి మనం ఎవరం. అల్లోపతి విధానం లేకుండా క్యాన్సర్ తగ్గదు. ఒకటే జబ్బు, సెల్ మాల్ ఫంక్షన్. తందూరి ఫుడ్స్ ఆ నల్లగా చారైపోయినది తినకూడదు అంటారు సార్, కానీ అనాదిగా తింటున్నారు కదా. తందూరి ఫుడ్ జస్ట్ గ్రిల్ చేసి ఇచ్చేస్తే నో ప్రాబ్లం. 20 లీటర్ల క్యాన్లు వాట్ ఈస్ ద వాటర్ యువర్ డ్రింకింగ్, ఏం టీడీఎస్ ఉంటుంది, ఏం మినరల్స్ ఉంటున్నాయి, మీరు విషం తాగుతున్నారు కదా. మీ సెల్ హెల్త్ క్లినిక్ లో వీళ్ళకి క్యాన్సర్ వచ్చే సూచనలు, లక్షణాలు ఉంటే మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ తో ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి విన్నాను. క్యాన్సర్ ఉందా లేదు తెలుసుకుంటాం కోసం పెడుతున్నాం అనగానే ఆ రిపోర్ట్ వచ్చేదాకా మీకు టెన్షన్. ఏమి వైలేషన్ అవుదా సార్ పేషెంట్ ప్రైవసీకి? వచ్చిన తర్వాత చెప్తాం కదా. శరీరంలో స్కాన్ చేస్తే ఒక క్రెడిట్ కార్డ్ వర్త్ ప్లాస్టిక్ మన బాడీలో ఉంటుందని చెప్తున్నారు. బాంబేలో ఏదో ట్రీట్మెంట్ వచ్చింది, 4 లక్షలు ఎంత ఖర్చు పెడితే మీలో ఉన్న ప్లాస్టిక్ అంతా తీసేస్తారంట. తీస్తే దాదాపుగా 250 గ్రాముల ప్లాస్టిక్ వస్తాను బయటికి. నిజంగా గోల్డ్ ఉంటుంది సార్ ఇందులో? యా, ఆబ్వియస్లీ గోల్డ్. బంగారాన్ని మేము భస్మంగా మార్చి స్మాలెస్ట్ నానో పార్టికల్స్ కింద బ్రేక్ డౌన్ చేసి దాన్ని లిక్విడ్ రూపంలో ఇస్తే టేస్ట్ ఈజ్ ఆల్సో టేస్ట్లెస్ గానే ఉంటుంది. హలో అండ్ వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ ఎపిసోడ్ 8. ఇవాళ మాట్లాడబోయే టాపిక్ చాలా యూనివర్సల్ అయిపోయింది ఇవాళ రోజుల్లో. ఎందుకంటే మనకి క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ కంటే ఎక్కువ అని తెలుస్తోంది. హాయిగా నార్మల్ సాఫీ జీవితాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి సడన్ గా ఏదో టెస్ట్ చేస్తే క్యాన్సర్ ఉందని బయటపడుతుంది. అసలు ఎందుకు వస్తుంది ఇంత క్యాన్సర్? పోనీ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుందా అంటే వాళ్ళందరికీ సరైన లైఫ్ స్టైల్ ఉన్నా కూడా ఇలాంటి తీవ్రమైన సమస్యల బారిన పడుతున్నారు. సో ఇవాళ ఆల్ అబౌట్ టెర్మినల్ ఇల్నెసెస్, ముఖ్యంగా క్యాన్సర్. సెల్ హెల్త్ సిరీస్ లో వీ హ్యావ్ విత్ us సెల్ హెల్త్ ఎక్స్పర్ట్, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, లయన్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. క్యాన్సర్ ఇస్ వెరీ అలార్మింగ్ సార్. నాకు రోజు పొద్దున్న లేవగానే ఆడ్ సిమ్టమ్స్, వేగ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు భయం వేస్తుంది. ఒక్కసారిగా ఏమన్నా బయటపడితే ఏమిటి అని. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కి చాలా మందికి అలా అయింది సార్. క్యాన్సర్ అనగానే ఒక రకమైన భయం వస్తుంది, ఎందుకంటే చనిపోవటం అనే ఆలోచన కూడా దాంతో పాటు వస్తుంది కాబట్టి. అవును అవును. అది వస్తే ఏం చేయాలి అనే కంటే ముందు మనం కాసేపు అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మాట్లాడుకుందాం. అవును. కార్సినోజెనిక్ ఫుడ్, అది మెటల్సా, కెమికల్సా, బయోలాజికల్ ఏదైనా కానీ డిఎన్ఏ డ్యామేజ్ చేసే ఆహారం ఏది తీసుకున్నా క్యాన్సర్ కారణం అవుతుంది. మీరు అన్నట్టు ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తాగినా, స్మోకింగ్ చేసినా, గుట్కా తిన్నా, పాన్ పరాగులు తిన్నా క్యాన్సర్ వస్తుందానికి కారణం అవుతాయి. అవును. అది తినని వాళ్ళకి కూడా ఎందుకు వస్తున్నాయి అనేది ఒక ప్రశ్న. కరెక్ట్. పాలిథిన్ సంచుల్లో కాఫీలు తీసుకెళ్తున్నారు, వేడివేడిగా తీసుకెళ్లి 2 గ్లాసులు పోసుకుని తాగుతున్నారు. అది క్యాన్సర్ కారణం కాదా? ఖచ్చితంగా గ్రహించాం అది. కర్రీ పాయింట్లో నుంచి కర్రీలు తెచ్చేసుకుంటున్నారు పాలిథిన్ కవర్లో, వేడివేడిగా. కాక నూనెల్లో ఈత కొట్టే సమోసాలు, పునుగులు, బజ్జీలు, పూరీలు, గారెలు, ఇవన్నీ క్యాన్సర్ కారణం కాదా? అవుతాయి కదా సార్. ఇంతో అంతో డెఫినెట్ గా డ్యామేజ్ చేస్తాయి కదా. తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి తింటున్నారు, వాళ్ళకి వస్తున్నాయి. ఎక్కువ ప్రమాదం ఉంది. బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు ఇట్లాంటి చేయరు అని అనుకుందాం కాసేపు. ఇంట్లోనే వండుకునే తింటారు. ఇవాళ వండుకునే రోజులు పోయినాయి, కుక్కులు కావాలి. వాళ్ళు మన ఫ్రీడమ్ని ఇవ్వరు. వాళ్ళకి కావాల్సిన నూనెలే వాళ్ళకి ఇస్తే వండుతారు. రిఫైన్డ్ ఆయిల్స్ లేకుండా వండరు. రిఫైన్డ్ ఆయిల్స్లో కెమికల్సే. నువ్వుల నూనెలో నువ్వులు ఉండవు, సన్ఫ్లవర్ నూనెలో సన్ఫ్లవర్ ఉండదు. అంతా కెమికల్తో కూడిన నూనెలే వాడుతున్నారు. దానివల్ల క్యాన్సర్ రావా? అవును. మళ్ళీ కక్కుర్తి, వాడిన నూనె మళ్ళీ వాడతారు. అవును. నూనె పాడేబుద్ధి అవ్వదు సార్ యాక్చువల్లీ. ఎందుకంటే అది నూనె ఏదో వేస్టేజ్ అనిపిస్తుంది. ఇక్కడ నూనె ఒక ఖరీదైన పదార్థంగా మనకు తెలుసు. ఏ గృహిణి దగ్గరికి వెళ్ళి అప్పడాలు, ఒడియాలు వేయించి నూనె పారబోయి అంటే అస్సలు ఒప్పుకోరు. మరి దానివల్ల క్యాన్సర్లు వస్తున్నాయి కదా. గానుగు నుంచి పట్టించిన నూనెలు వాడండి అని నేను పదే అందరినీ అభ్యర్థిస్తున్నాను కదా. అవును. రిఫైన్డ్ ఆయిల్స్ జోలికి వెళ్ళకండి. కానీ మీ వంటింట్లో ఉన్న వంట చేసే మనిషి మీకు ఆ ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఎవరు ఇంకో 100 రూపాయలు ఇస్తే వాళ్ళు ఇదే దీంతోనే వండు అని చెప్తే ఎందుకు వండరు? వాడిన నూనె మళ్ళీ వాడుతుంటే మీరు ఎందుకు నిరోధించరు? మీరు పైపెచ్చి ఇప్పుడు మీరు కూడా సమర్థిస్తున్నారు మాకు పడే బుద్ధి కాదు అని. వీటన్నిటి వలన క్యాన్సర్ రాదా అమ్మా? మీరు తినే ఆహారం వల్ల ఎటువంటి ఆహారం తింటున్నారు? పురుగు మందులతో స్నానం చేయించిన కూరగాయలు, కార్బోహైడ్రేట్లతో పండించిన పళ్ళు, ఇంజక్షన్లతో పెంచిన కోళ్ళు, మేకలు,
గుడ్లు కూడా అట్లాగే. చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎంత తొందరగా పంట పండాలి అనే దానికోసం మీరు వాడుతున్న పెస్టిసైడ్స్ అవన్నీ డైరెక్ట్గా బాడీలోకి వెళ్ళిపోతాయి కదా సార్? ఇవన్నిటి వలన మీకు అనారోగ్యానికి ముఖ్య కారణం మీరు తినే ఆహారం. అవును. తక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు పాలిథిన్ కవర్లు తీసుకెళ్తే తాగుతున్నారు, కాక నూనెలో వేయించిన ఈత కొట్టినవి తింటున్నారు. ఓకే, మీరు అన్నీ తెలిసి కూడా ఇంట్లో ఉండి కూడా మీరు తింటున్న ఆహారం ఏంటి కూడా ఒకసారి ఆలోచించండి. అంతే. ఈ ఆహారపు అలవాట్లు మార్చుకోకుండా ఇవాళ మీరు 20 మిలియన్ అంటున్నారు, 35 మిలియన్ మందికి సంవత్సరానికి క్యాన్సర్ వచ్చేస్తుంది. ప్రతి 10 మందిలో ఒక్కడికి క్యాన్సర్ ఉంటుంది. తప్పుడు అలవాట్ల వలన వచ్చింది కొన్ని అయితే, ఏ అలవాట్లు అన్ని మంచి అలవాట్లతో ఉన్నాయి కూడా వస్తున్నాయి. అలా అనుకుంటున్నారు మంచి అలవాట్లని. మంచి అలవాట్లు అంటే మీరు ఏం ఆహారం తింటున్నారు వీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అవును. అసలు క్యాన్సర్ అంటే ఒక జెనెటిక్ మ్యూటేషన్, జన్యుపరమైన మార్పుల వలన వచ్చేది అని అలోపతి నమ్ముతుంది. బట్ ఐ కన్సిడర్ క్యాన్సర్ ఈజ్ నాట్ జస్ట్ ఎ డిసీజ్ ఆఫ్ జెనెటికల్ మ్యూటేషన్, ఇట్స్ ఎ డిసీజ్ ఆఫ్ బ్యాడ్ మెటబాలిజం. యా. సో అక్కడ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చేసి అది తీవ్ర రూపం దాల్చి ఎటుపోలో తెలియక ఇలాంటి ఒక కండిషన్. అలా అని కాదు, మెటబాలిజం అంటే ఏంటి? మనం తినే ఆహారంలో నుంచి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అనే ఆక్సిజన్ డిపెండెంట్ ప్రక్రియ ద్వారా మన సెల్లోని మైటోకాండ్రియా శక్తిగానో ఫ్యాట్గానో శక్తిగా వాడుకుంటుంది, లేదా ఫ్యాట్గా స్టోర్ చేసుకుంటుంది. అవును. క్యాన్సర్ సెల్స్లో ఈ మైటోకాండ్రియా డ్యామేజ్ అయి ఉంటుంది, లేకపోతే ఇంపేర్ అయి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా శక్తి తీసుకోలేదు. అవును. సో వెంటనే అది ఇట్ విల్ షిఫ్ట్ ఇట్స్ పాత్వే రైట్ టు ఏరోబిక్ గ్లైకాలసిస్ అనే పాత్వేకి షిఫ్ట్ అయిపోతుంది. అంటే ఏంటి? అది కన్వెన్షనల్ మెథడ్ అయినప్పటికీ 200 రెట్లు ఎక్కువ గ్లూకోజ్ కావాలి. వార్బర్గ్ ఎఫెక్ట్ అంటాము. హెల్దీ సెల్స్ కంటే 200 రెట్లు ఎక్కువ గ్లూకోజ్ కావాలి. అలోపతి ఇప్పటికీ జీన్ థియరీని నమ్ముతుంది. అండ్ చాలా అడ్వాన్స్ అయింది కూడా అలోపతి. సర్జరీ దగ్గర నుంచి కీమోథెరపీలు, రేడియేషన్లు, టార్గెట్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు చాలా వచ్చేసినాయి. ప్రతి వాటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ చేయించుకుంటే వాటికి విచక్షణ లేదు. క్యాన్సర్ సెల్స్తో పాటు హెల్దీ సెల్స్ని కూడా చంపుతుంది. జుట్టు ఊడిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఫెటీగ్, ఇవన్నీ కూడా జరుగుతాయి. బట్ కంపారిటివ్లీ టుడేస్ అడ్వాన్స్డ్ సైన్స్ ఈజ్ మచ్ ఫార్ బెటర్ రిజల్ట్స్. అంతకుముందు 5% ఉండే, ఇవాళ మోర్ దాన్ 50% రిజల్ట్స్ వస్తున్నాయి. బట్ ఇవాళ రీసెర్చ్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రీసెర్చ్ ఏంటి? ఆ క్యాన్సర్ కణాలకి ఇంధనం అందకుండా చేయటం ఎలా అనే దాని మీద నడుస్తాను. అదే మూల సూత్రం. ఎందుకంటే పైనుంచి ఎంత చంపినా కూడా లోపల జరుగుతున్నది అది మెటాస్టాసిస్ అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది కదా. అది డిఎన్ఏకి అనుగుణంగా పనిచేయట్లేదు, డిఎన్ఏ డ్యామేజ్ అయిపోయింది, ఇది మల్టిప్లై అవుతుంది. క్యాన్సర్ కణాలు మల్టిప్లై అవుతాయి. హెల్దీ సెల్స్ ఎడిషన్స్ ఉంటాయి, 1+1 2, 2+2 4 అట్లా పెరుగుతుంటే క్యాన్సర్ కణాలు 2x2 4, 4x4 16, 16x16 81x81 అట్లా మల్టిప్లై అయిపోతాయి. దానివల్ల స్ప్రెడ్ తొందరగా వెళ్ళిపోతుంది. ఒక చోట వచ్చింది వేరే చోట్లకి అన్ని స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆపటం ఎలా? దానికి ఇంధనం ఇవ్వకుండా ఆపితే వాటి ఇమ్యూనిటీ పడిపోతే అవి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి అనే దాని మీద రీసెర్చ్ నడుస్తుంది. రైట్. మీరు చెప్పేది అదే కదా సార్ ఎప్పుడు కూడా? విధానం కూడా అదే. అదే కాకపోతే అవి చాలా తెలివిగలవి కాబట్టి రీసెర్చ్ చేయాల్సి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. మీరు గ్లూకోజ్ ఇవ్వరు, ఇంకో ఏ సోర్స్లో దొరుకుతుందో ఎత్తుక్కుంటుంది. ఎమినో యాసిడ్, గ్లూటామిన్ ఎమినో యాసిడ్ ద్వారా తీసుకుంటుంది, లేదు ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ ద్వారా తీసుకుంటుంది. వీటన్ని గేట్లు మూసేస్తున్నాం. అవును. కానీ అల్లోపతిలో మీ ఇష్టం వచ్చింది తినండి అంటున్నారు అనేది మా ఆవేదన. అదే అలా అంటున్నారు సార్. అలాగే ఇష్టం వచ్చింది తినండి, దానికి దీనికి సంబంధం చూడట్లేదు, లింక్ చూడట్లేదు, అంతే కదా. తెలిసినా కూడా మ్యాక్సిమం అసలు 4 నెలలు ప్రయత్నిస్తాం, మ్యాక్సిమం సంవత్సరం బ్రతుకుతారు అని ఆయుష్ రాయటానికి మనం ఎవరం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని గేట్లు మూసేసి మీరు ఎందుకు ఏదైనా తినండి అని మేము అడిగితే, నువ్వు అన్ని గేట్లు మూస్తావు, ఫ్యాట్ పెడతావు, ఫ్యాట్ నుంచి కూడా తీసుకుంటుంది కదా అవును అంటారు. 200 రెట్లు గ్లూకోజ్ ఫ్యాట్ నుంచి దొరకటానికి అది ఎంత టైం పడుతుంది? ఈలోపు మన హెల్దీ సెల్స్ ఇమ్యూనిటీ పెంచితే, ఇప్పుడు క్యాన్సర్ కణం లేనిది ఎవరికి? మీలో లేదా, నాలో లేదా? ఆంకోజీన్స్ అందరిలో ఉంటాయి కదా సార్. 532 కదా సార్. 532. మన ఇమ్యూనిటీ అంత స్ట్రాంగ్గా ఉంటే మనం వాటిని అంత స్ట్రాంగ్గా పెట్టుకోవచ్చు. సో ఇమ్యూనిటీని పెంచడానికి మాకు ఆ సమయం దొరుకుతుంది. రైట్. వీటికి ఇమ్యూనిటీ తగ్గించుకుంటూ వెళ్తే అనే దాని మీద సెల్ హెల్త్ విధానం ఉంటుంది. సో టోటల్గా అల్టిమేట్లీ కీమోలు తప్పని నేను అన్నాను. ఖచ్చితంగా అల్లోపతి విధానం లేకుండా క్యాన్సర్ తగ్గదు. ఉట్టి ఆహార విధానంలోనే క్యాన్సర్ తగ్గదు. రైట్. అల్లోపతిని అనుసంధానం చేసుకుంటూ ఆహార విధానంలో మార్పులు చేస్తూ రూట్ కాజ్ నుంచి మనం ఇక్కడ పస్తు పెడితే, వాళ్ళు బయట నుంచి థెరపెటిక్ వాల్యూస్తో వాటిని చంపుతుంటే ఎక్కడో ఒక చోట 2 పాయింట్స్ మీట్ అవుతాయి. కాబట్టి
మనకు పరిష్కారం ఎక్కువ శాతం లభిస్తుంది అన్నది ఇక్కడ. అండ్ ఆల్సో సార్ మీరు ఆఫ్ కోర్స్ ప్రివెన్షన్ మీద చాలా దృష్టి పెడుతూ ఉంటారు. అంటే మనకి ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే బాడీలో విపరీతంగా తిరిగేస్తున్నాయి, అలాగే వాటితో పాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే బాడీలో ఉంటుందో అది మనం కొంత ఆపగలుగుతాం, కొంత ఆపలేము. ఆపలేని స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని కంబాట్ చేయడానికి ఏమో మార్గాలు ఉండుంటాయి కదా. అంటే ఈ చెడుని మంచితో పెంపొందించడానికి త్రూ ఫంక్షనల్ మెడిసిన్ అండ్ సప్లిమెంట్స్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా ఉండాలంటే మైక్రోన్యూట్రియంట్స్ ఉండాలి. అవును, బాడీలో ఆ మైక్రోన్యూట్రియంట్స్ లోపించినప్పుడే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది, ఫ్రీ రాడికల్స్ని ఎదుర్కోలేక. అవును. మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి? మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఎనెస్టైల్ సిస్టీన్, కోఎన్జైమ్ Q10, విటమిన్ సి, విటమిన్ డి, ఇవే కదా. అవును. ఇవి లోపించటం వల్లనే ఆ సెల్ డ్యామేజ్ అవుతుంది, సెల్ మాల్ ఫంక్షన్ చేస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్కి దారితీస్తుంది. సో డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ అని ఎప్పుడు నేను చెప్పే ఆ విధానం ఒకటే జబ్బు, సెల్ మాల్ ఫంక్షన్. అది క్యాన్సర్ కణం అయితే క్యాన్సర్ కణం తప్పు చేస్తుంది. దానికి కారణం అందాల్సిన పోషకాలు అందట్లేదు, అందకూడని విష పదార్థాలు మీరు అందుతున్నాయి అనే కాన్సెప్ట్ మీదే ఇవాల్వ్ అవుతుంది అంతా. అంతే కదా సార్. సో ఇప్పుడు మీరు కార్సినోజెన్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ ప్లాస్టిక్ సంచుల్లో టీలు, కాఫీలు, వేడివేడి ఇడ్లీతో పాటు మంచిగా ప్లాస్టిక్ సంచిలో ఫుల్గా మసులుతున్న సాంబార్ పోస్తాడు చక్కగా. ఎంత వేడిగా ఇచ్చడం సంతోషంగా తింటాం. అవి కాకుండా మనం చాలా ఫేమస్గా సెలబ్రేట్ చేసుకునే తందూరి ఫుడ్స్, ఆ నల్లగా చారు అయిపోయినది తినకూడదు అంటారు సార్. కానీ అనాదిగా తింటున్నారు కదా, చార్డ్ ఫుడ్స్ లో ఏమన్నా ఉంటుందా, ప్రాబ్లం ఉంటుందా? బొగ్గు మీద కాల్చుతున్నారు, ఆ బొగ్గులో ఉన్న కార్సినోజెన్స్ దీంట్లోకి వస్తున్నాయి. ఓహో, అది ప్రాబ్లం. చార్కోల్ ఈజ్ ఆల్సో కార్సినోజెనిక్. ఓకే. వీటితో పాటు సార్ నేను ఈ హెవీ మెటల్స్ ఎప్పుడైతే వాటర్లో కానీ పసుపు పొడి వీటిలన్నిటిలో మసాలాల్లో కలిసినప్పుడు కూడా, ఎందుకంటే మనకు గుర్తుందో లేదో కొన్ని మసాలాలని రికాల్ చేశారు మార్కెట్ నుంచి, మోతాదుకి మించిన ప్రిజర్వేటివ్స్ వాటిలో ఉండడం, ప్లస్ ఈ లెడ్ లాంటివి పసుపులో కల్తీ ఉండడం, ఇవన్నీ కూడా నిజంగా అంత డ్యామేజ్ చేస్తాయి సార్? సార్ లెడ్ ఒకటే కాదు, సో మెనీ కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ దే ఆర్ యూజింగ్. అందుకే మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, డోంట్ గో ఫర్ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ జోలికి వెళ్ళకండి. ఇందాక మీరు తందూరి ఫుడ్ అన్నారు, తందూరి ఫుడ్ జస్ట్ గ్రిల్ చేసి ఇచ్చేస్తే నో ప్రాబ్లం, దాని మీద డ్రెస్సింగ్ మళ్ళీ పిచ్చి ఆయిల్స్, పెంట్ ఆయిల్స్ అన్నీ వాడేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ ప్రాబ్లం. అండ్ మీరు నీరు గురించి ఎత్తారు, వాట్ ఈస్ ద వాటర్ యువర్ డ్రింకింగ్? మీ 20 లీటర్ల క్యాన్లో ఏం టీడీఎస్ ఉంటుంది, ఏం మినరల్స్ ఉంటున్నాయి, ఏమి పిహెచ్ ఉంటుంది? మీరు విషం తాగుతున్నారు కదా ఒక రకంగా చెప్పాలంటే. 20 లీటర్స్ క్యానే కాదు, ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్న బాటిల్స్ ఉన్నాయి అంటున్నారు కదా, సెలబ్రిటీస్ వాడుతున్నారు కదా, వాటిలో మాత్రం టీడీఎస్ ఎంత ఉంటుంది? అలకలంటే ఏమైనా ఉంటుందా? మినరల్ లెస్ వాటర్ని మీరు మినరల్ వాటర్ అని పేరుతో అమ్ముతున్నారు. అవును, ఇప్పుడు అట్లా అండ్ ఇప్పుడు యాడెడ్ మినరల్స్ అని వచ్చినాయి, ఒక మినరల్ అన్నీ తీసేసి ఒక 2-3 యాడ్ చేసి ఇస్తున్నారు. ఇది ఎట్లా ఉందంటే ఒక దొంగవాడు దొంగతనం చేసేసి మొత్తం తీసేసుకుని ఒక 100 రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళరా అన్నట్టు ఉంది ఇది. సో అట్లా కాకుండా హ్యావ్ ఎ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ వాట్ ఆర్ యూ డ్రింకింగ్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. అంతే కదా సార్. టీడీఎస్ 140 to 160 టీడీఎస్ ఉండేలా చూసుకోండి, 8 to 8.2 పిహెచ్ ఉండేలా చూసుకోండి, అండ్ లాట్స్ ఆఫ్ మినరల్స్ ఉండేలా చూసుకుంటే మినరల్ డెఫిషియన్సీని అడ్రస్ చేయొచ్చు. ఇది కూడా ఒక కారణమే అవును క్యాన్సర్ రావడానికి కారణం. సార్ మీ సెల్ హెల్త్ క్లినిక్లో వచ్చినప్పుడు టెస్టులు చేసినప్పుడు ఒక టెస్ట్ ఉంది, ఒక పర్టికులర్ టెస్ట్, అంటే క్యాన్సర్కి వీళ్ళు ప్రోనా కాదా అని చెప్పడానికి, వీళ్ళకి క్యాన్సర్ వచ్చే సూచనలు లక్షణాలు ఉంటే దాన్ని అది జరగకుండా ఫంక్షనల్ మెడిసిన్తో మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్తో ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి విన్నాను. ఎస్ మాకు మీకు చెప్పకుండా ఇచ్చే టెస్టుల్లో ఆడవాళ్ళకి సిఈఏ అని ఒక టెస్ట్ పెడతాం, మగవాళ్ళకి ప్రాస్టేట్ పిఎస్ఏ అని పెడతాం. అది రిజల్ట్ వచ్చేవరకు అది ఎందుకు పెట్టామో మీకు చెప్పం, ఎందుకంటే దీనిలో క్యాన్సర్ ఉందా లేదో తెలుసుకుంటాం కోసం పెడుతున్నాం అనగానే ఆ రిపోర్ట్ వచ్చేదాకా మీకు టెన్షన్ ఉంటుంది. అది మరి ఏమి వైలేషన్ అవుదా సార్ పేషెంట్ ప్రైవసీకి? వచ్చిన తర్వాత చెప్తాం కదా, ఇది ఎందుకు పెట్టామంటే లేదు అని రూల్ అవుట్ చేయడం కోసం పెట్టాము. అండ్ దట్స్ వీఆర్ నాట్ ఛార్జింగ్ ఫర్ దట్ టెస్ట్. ఆ టెస్ట్కి మాత్రం మేము ఛార్జ్ చేయం. బట్ యూనివర్సల్ అందరికీ పీరియాడికల్గా స్క్రీనింగ్ చేసుకోవటం చాలా అవసరం. అవును, ఇవాళ అది స్క్రీనింగ్ చేసుకోవడానికే భయపడతారు. అలాగే ఉంది సార్ పరిస్థితి. ఉందంటే అడ్రస్ చేయడానికి మెకానిజం ఉంది కదా. స్టేజ్ 1లోనే మనకు డిటెక్ట్ అయితే చాలా ఈజీగా 90% సొల్యూషన్ ఉంది కదా క్యాన్సర్. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 4కి వెళ్ళిపోయిన తర్వాత డిటెక్ట్ అయినప్పుడు ఎంత కష్టపడుతున్నారు. సో స్టేజ్ 1లో ఈ టెస్టులు కాకుండా లక్షణాలు ఏమన్నా కనిపిస్తాయి సార్? అంటే మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్ అంటే లంప్స్ అంటారు, కొన్ని క్యాన్సర్స్కి ఏదో బాగా బక్కచిక్కిపోతారు, బట్ ఆ స్టేజ్కి వచ్చేసరికి ఇప్పటికే అడ్వాన్స్మెంట్ ఉంటుంది కదా. మనకు అర్థమయ్యేపాటికే అది ఉందని తెలిసిపోతుంది కాబట్టి పీరియాడికల్గా ఎవ్రీ 6 monthsకి ఒకసారన్నా మీరు స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండటం అవసరం. లక్షణాలు తెలియటానికి బ్రెస్ట్ క్యాన్సర్లో అయితే గెడ్డ ఉంటే తెలుస్తుంది అనుకోండి. ఇప్పుడు లివర్ క్యాన్సర్ వచ్చింది, ఫస్ట్ ఏం అడుగుతారు మీరు? ఆ మగవాళ్ళని అయితే యువంలో వాళ్ళ ఆడవాళ్ళకి కూడా బాగా ఆల్కహాల్ తాగుతున్నారా,
అంటారు. ఆల్కహాల్ తాగితే లివర్ క్యాన్సర్ రాదు, రెక్టమ్ క్యాన్సర్ వస్తుంది, ఎక్కువ శాతం మేము గమనించింది. మీరు తినే ఆహారంలో ఉన్న చెత్త వలన నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎట్లా వస్తుందో ఆల్కహాల్ తాగకపోయినా, లివర్ ప్రాబ్లం కూడా ఆల్కహాల్ తాగకపోయినా వస్తుంది. అదే. సో ఈ సిమ్టమ్స్ని అడ్రస్ చేయడం కాకుండా రూట్ కాజ్ని అడ్రస్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మేము ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ఎందుకు ఉండమంటున్నాం? సంవత్సరానికి ఒకసారో లేకపోతే 2 సార్లు 42 రోజులు ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ఉంటే ఈ సమస్యలు రాకుండా ఉంటుంది. వచ్చిన తర్వాత అడ్రస్ చేయాలంటే వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ బోట్ అలోపతి అండ్ ఆహార విధానంలో మార్పులు. ఇంత విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో జాగ్రత్త తీసుకోకుండా, ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ఉండకుండా, యువర్ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోకుండా డిస్రప్టెడ్ లైఫ్ స్టైల్లో ఉంటూ, లాస్ట్ మాట్లాడుకున్నట్లు మిడ్ నైట్ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వ్యవహారశీలి, వచ్చిన తర్వాత అయ్యో అని భయపడతాం. లేదు అప్పటికప్పుడు ఆ సిమ్టమ్ అడ్రస్ అయిపోతే చాలు అనుకుంటూ వాళ్ళ జీవన శైలిలో మార్పు లేకుండా ఉండటం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్. కాబట్టి ఐ రిక్వెస్ట్ హంబ్లీ ఎవ్రీబడి, సర్కాడియం రిథమ్ ప్రకారం ఉండండి, ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండండి. వచ్చేది వచ్చిందంటే ఎట్లాగో వస్తుందేమో అని భయంతో టెస్ట్ చేసుకోకుండా ఎందుకు ఉంటున్నారు? యూ బీ అవేర్ దట్ యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ స్క్రీన్డ్ ఎవ్రీ 6 months. అదే హెల్తీగా ఉన్నామని అనుకుంటున్న వాళ్ళు కూడా. యా. నానో గోల్డ్ ఎస్. చాలా ఫ్యాన్సీగా ఉంది సార్ చూడడానికి బాటిల్ మాత్రం. ఐఎమ్ రియలీ క్యూరియస్ టు నో దీనిలో ఏముంది అని. యా, నానో సిల్వర్ అని ఇంకొకటి ఉంటుంది. నానో సిల్వర్ తెచ్చినట్లేరు. దాని గురించి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సప్లిమెంట్లు అన్నీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు వీఆర్ ట్రైంగ్ టు ఎన్ష్యూర్ పీపుల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది సప్లిమెంట్సే కానీ దిస్ ఈజ్ ఓన్లీ హెల్ప్ యూ సఫిషియంట్ అని కూడా కాదు. నానో గోల్డ్ అంటే 20 నానో పార్టికల్స్ పర్ మాలిక్యూల్, పీపీఎం అంటాం, బ్రేక్ చేసి భస్మాలాగా చేసి దాన్ని లిక్విడ్ ఫామ్లోకి తీసుకొచ్చి 20 ppmలో ఇస్తే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ విపరీతంగా ఉండేది సిల్వర్లోను గోల్డ్లోనే. సిల్వర్ గోల్డ్లో ఉంటాయి. ఎస్. అందుకే అంత మనకి ఫుడ్లో కూడా అక్కడక్కడ చిన్న మోతాదులో పూర్వం రాజులు తినేవారు అంటారు. రాజులు కాదు, పెద్ద చాలా ఇప్పుడు కూడా ఉంది. కానీ ఎప్పటి నుంచో వెండి ప్లేట్లో అన్నం తినటం అంటే ఇది బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి తింటున్నారు అనుకునేవాళ్ళు. అప్పుడు అది కాదు. వెండి ప్లేట్లో ఎందుకు తింటున్నారు? వేడి అన్నం వెండి ప్లేట్లో పెట్టుకుని అది వేడి తగ్గక ముందే అది తింటున్నప్పుడు ఎంతో కొంత నానో పార్టికల్స్ ఆఫ్ సిల్వర్ గెట్స్ ఇన్ టు యువర్ బాడీ విచ్ విల్ హీల్ యువర్ ఇన్ఫ్లమేషన్. అవును. ఆ సిల్వర్ ప్లేట్లో మధ్యలో ఒక బంగారు పువ్వు పెట్టేవారు. అంటే మొత్తం బంగారు పళ్ళెం పెట్టాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందని మీరు గమనించి ఉంటారు. మధ్యలో ఒక బంగారు పువ్వు ఉండేది. అవునవును. చెక్కినప్పుడే దాన్ని తయారు చేసినప్పుడే ఉంటుంది. అది వెండితో పాటు కొద్దిగా బంగారం కూడా లోపలికి వెళ్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అనేది సైంటిఫిక్ గా వాళ్ళ విధానం, అది మెకానిజం. అది దానినే ఇప్పుడు నేను మళ్ళీ మా సెల్ హెల్త్ క్లినిక్ లో భస్మంగా మార్చి నానో పార్టికల్స్గా చేసి లిక్విడ్ రూపంలో తీసుకొచ్చి ఒక 10 ml పొద్దున 10 ml సాయంత్రం సబ్లింగ్వల్ 4 కింద పెట్టుకుని కాసేపు ఉంచి సెలైవాతో సహా లోపలికి వెళ్తే ఇన్స్టెంట్గా పనిచేస్తుంది. అద్భుతమైన రిజల్ట్స్ నానో గోల్డ్ ద్వారా, నానో సిల్వర్ ద్వారా మనం చూసాము. నాకు తెలిసి ఇంకెవరు ఈ నానో గోల్డ్ అనే కాన్సెప్ట్ మా సెల్ హెల్త్ క్లినిక్ తప్పితే ఇంకెక్కడ నేను గమనించలేదు. గోల్డ్ క్యాప్సూల్స్ అంటూ చూడలేదు. తర్వాత ఇంత బయో అవైలబిలిటీ అని మీరు చెప్తారు కదా, ఈజీ టు కన్స్యూమ్. నిజంగా గోల్డ్ ఉంటుంది సార్ ఇందులో? యా, ఆబ్వియస్లీ గోల్డే. బంగారాన్నే మేము భస్మంగా మార్చి 20 నానో చాలా చిన్న పార్టికల్స్ నానో టెక్నాలజీ వాడాం. అందుకే నానో అని పెట్టాం. నానో టెక్నాలజీ అంటే బ్రేక్ డౌన్ ఇంటూ స్మాలెస్ట్ నానో పార్టికల్స్ కింద బ్రేక్ డౌన్ చేసి దాన్ని లిక్విడ్ రూపంలో ఇస్తే టేస్ట్ ఈజ్ ఆల్సో టేస్ట్లెస్ గానే ఉంటుంది. సబ్లింగ్వల్ గా తీసుకోవాలి అని ఎందుకంటాను, 4 కింద కాసేపు ఉంచుకుని సెలైవాతో పాటు మీరు మింగినప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆర్గన్ మీద పనిచేస్తుంది. సో ఈ నానో గోల్డ్ సార్ మనకి ఎంతకాలం వాడితే కొంత ఎఫెక్ట్ వచ్చింది అని తెలుసుకుంటాం, మనం గ్రహిస్తాం. బికాజ్ ఏ ఫంక్షనల్ మెడిసిన్ అయినా మనకి శరీరంలో పనిచేస్తుందంటే ఇప్పుడు నాకు బాగుంది, కొంచెం హాయిగా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది అని ఫీలింగ్, ఎనర్జెటిక్గా ఉంది. మనం వచ్చిన పేషెంట్కి నెల రోజుల తర్వాత మళ్ళీ రమ్మని చెప్తాం. కొన్ని టెస్టులు చేయించుకుని రమ్మని చెప్తాం. ఇక్కడికి వచ్చి మా దగ్గర చేయించుకోవాల్సిన అవసరం లేదు, చేయించుకుని రమ్మని చెప్తాం. లాస్ట్ మంత్ రిపోర్ట్స్కి ఈ మంత్ రిపోర్ట్స్కి డిఫరెన్స్ ఏంటో చూసుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ ఫిజికల్గా వాళ్ళకి అర్థమైన రిపోర్ట్లో చూపించి దిస్ ఈజ్ వై దట్ హ్యాస్ వర్క్డ్, అది వర్క్ చేసింది కాబట్టి ఈ రిజల్ట్ వచ్చింది అని తెలిసిపోతుంది. ఎవ్రీ మంత్ వి కెన్ ఫైండ్ ద డిఫరెన్స్. మామూలుగా ఏ వ్యాధి జబ్బు లేని వాళ్ళు, పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఇది వాడచ్చా? బ్రహ్మాండంగా వాడచ్చు. రోజుకో 10 ml పొద్దున్నే లెగవగానే. మా అమ్మగారు, మా నాన్నగారు అందరూ వాడచ్చు. ఇది క్యాన్సర్ కోసమే కాదు, సర్వరోగ నివారణ లాగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో ఉన్నప్పుడు కూడా 40 రోజుల మీద ఇది వాడమనే చెప్తాం అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళకి. ఓకే. ఇది అంటే అఫ్ కోర్స్ ఇది గోల్డ్ కాబట్టి కొంచెం ప్రీమియం సప్లిమెంట్ కిందకి వస్తుంది. అవును. బట్ మీరు అన్నట్టు లక్షలు ఉండవు. అంతే సార్, అదే అఫ్ కోర్స్, అదే అలా అనుకోకుండా అఫ్ కోర్స్ ఇది చాలా అంటే నిజానికి మనం 2 సార్లు రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడం మానేస్తే ఆ నెల రోజులు
సరిపోతుంది. ఇది కొనుక్కోవచ్చు దాని బదులు అది. సో బాగుంది సార్. నానో గోల్డ్, అందుకు ఫోన్ చేసేవారు సార్ గోల్డ్ ప్లేట్లు. అవును అదే మన వెండి కంచం, బంగారు కంచంలో. అవును. ఇప్పుడు అర్థమవుతుంది సార్. సార్ ఇదేంటి, ఇది క్యూరుప్రైన్, కుర్పురైనా? కుర్కుమిన్ ప్లస్ పెప్పరైన్ యాడ్ చేసినాం కదా. కుర్కుమిన్ సొంటి కాదు, మన మిరియాలును పసుపా? మిరియాలు, పసుపు. మిరియాలు, పసుపు, పెప్పర్ ఉంటుంది కదా. పసుపు బయోఅవైలబిలిటీ ఉండదు, ఫ్యాట్ సాల్యుబుల్ కాదు, వాటర్ సాల్యుబుల్ కాదు. అందుకనే చిన్న చూపు ఎప్పుడు చెప్తుంటాను, సప్లిమెంట్ అంటే చిన్న చూపు, ఎందుకంటే అది బయోఅవైలబిలిటీ లేదు అని. ఒకసారి కుర్కుమిన్కి మీరు పెప్పరైన్ యాడ్ చేస్తే వెంటనే బయోఅవైలబిలిటీ పెరుగుతుంది. పెరిగిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఫైటోజోములో, లైపోజోములో టెక్నాలజీలో తీసుకెళ్లి ప్రాసెస్ చేసి కనుక క్యాప్సూల్ చేస్తే మరి ఇంత బయోఅవైలబిలిటీ పెరుగుతుంది. సో ఇట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. ఈ మా కుర్పురైన్ పనిచేసి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే వేసుకున్న అరగంటకి విల్ ఫైండ్ ద డిఫరెన్స్. మీరు ఆహార విధానంలో మార్పులు చేస్తూ, జీవనశైలిలో మార్పులు చేస్తూ ఈ ఫంక్షనల్ సప్లిమెంట్స్ వాడితే, ఇప్పుడు క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిందంటే యాంటీ అమినో యాసిడ్ అయిన గ్లూటామిన్ని ఇన్హిబిట్ చేయాలి, ఎందుకంటే దాని నుంచి అది శక్తి తీసుకుంటుంది. గ్లూటామిన్ శరీరంలో టోటల్గా ఇన్హిబిట్ చేయలేము. అవును. హెల్దీ సెల్స్ కూడా అవసరము. అప్పుడు ఏం చేయాలి, ఒక మెకానిజం డెవలప్ చేసుకోవాలి. దానికి సంబంధించి ఈ కుర్పురైన్ కానీ, నానో గోల్డ్ కానీ పనిచేస్తే, దాంతోపాటు బెర్బరిన్, క్వెర్సెటిన్, ఒరాక్సిలిన్, క్విసైటిన్, బ్రోమెలిన్ ఇటువంటి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్తో బయోఅవైలబిలిటీ పెంచితే ఆ గ్లూటామిన్ని ఆ క్యాన్సర్ సెల్స్కి అందనివ్వకుండా చేసే మెకానిజం ఒకటి కనిపెట్టబడింది. అది మేము ఇక్కడ మా సెల్ హెల్త్ క్లినిక్లో కూడా దాన్ని తీసుకొచ్చి అందుబాటులో ఉంచాం క్యాన్సర్ పేషెంట్స్కి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది చాలా అవసరం శరీరంలో టు సప్రెస్ ది క్యాన్సర్ సెల్స్. అది కూడా ఉండేలాగా ఇంకొక ప్రోడక్ట్, సెల్ ఎసెన్షియల్స్ అని ఇంకో ప్రోడక్ట్ తీసుకొచ్చి పెడతాము. సో ఇట్లా వీ ట్రై టు ఇన్హిబిట్ ఆల్ ద సోర్సెస్. వాటికి ఇంధనం అందకుండా చేయడానికి కావాల్సిన విధానాలన్నింటినీ మా ప్రయత్నం చేస్తూ ఒక రీసెర్చ్ డిపార్ట్మెంట్ దాని మీద వర్క్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు సెల్ ఎసెన్షియల్స్ కానీ, సెల్ లైఫ్ కానీ, ఓరాసెల్ కానీ, ఇప్పుడు మీరు చూపించిన నానో గోల్డ్ కానీ, కుర్పురైన్ కానీ, ఇవన్నీ ఓన్లీ టు సప్రెస్ ది ఇమ్యూనిటీ ఆఫ్ ది క్యాన్సర్ సెల్స్. ఓకే. అండ్ ఇంక్రీజ్ ది ఇమ్యూనిటీ ఆఫ్ హెల్దీ సెల్స్. సో ఇవన్నీ మీరు అంటే ఏంటంటే సార్, దట్ నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా యాజ్ అ ప్రివెంటివ్ వాడుకోవచ్చు. ఫస్ట్ అసలు కారకాలు ఇదేంటి సార్? సెల్ లైఫ్ దట్ ఈస్ వాట్ ఐ సెడ్. ఫిసైటిన్, బెర్బరిన్, ఇవన్నీ కలిపిన, బ్రోమెలిన్, ఇన్ని కలిపిన మల్టీ హెర్బల్ అది. సో ఇది కూడా రోజుకు ఒకటి తీసుకుంటే, రోజుకు 2-3 డిపెండింగ్ ఆన్ ద అది. సో ఇవన్నీ సార్ మనకి మీరు అంటున్నది ఈ రాంగ్ సోర్సెస్ నుంచి వచ్చే బ్యాడ్ ఇన్పుట్స్, ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేసేయాలి. 2 లంకణం అండ్ ఈ టెస్టింగ్ అండ్ స్క్రీనింగ్ అండ్ ఈ రిజువినేషన్ తాలూకు అన్ని శ్రద్ధగా ఏమున్నా లేకపోయినా చేసుకుంటూ ఉండాలి. సంవత్సరానికి 30-40 రోజులు. నేను అది వై షుడ్ వి టేక్ ఏ ఛాన్స్? హార్డ్లీ యువర్ గోయింగ్ టు స్పెండ్ 1,000 రూపీస్ 6 నెలలకు ఒకసారి ఖర్చు పెట్టి ముందు మీ హెల్త్లో ఉన్న మీ మెటబాలిజం సరిగ్గా పనిచేస్తుందా లేదా చూసుకుంటూ ఉండాలి. యూ మే బి వర్కింగ్ అవుట్. నేను చెప్పాను కాబట్టి నేను గంట వర్క్ చేస్తానని రోజు ఐఎమ్ హ్యావింగ్ ఎ నార్మల్ లైఫ్, సర్కాడియం రిథమ్కి అనుగుణంగానే ఉంటుంది. 8ంటికి కాదులేండి, కనీసం 10ంటికి పడుకుంటున్నాను అన్నప్పటికి కూడా లోపల ఉన్న సెల్ యాక్టివిటీ ఎట్లా ఉంది, హౌ ఆర్ దే ఫంక్షనింగ్, సెల్లో ఉన్న మైటోకాండ్రియా ఈజ్ హెల్దీ ఆర్ నాట్ చెక్ చేసుకుంటూ ఉండాలంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months యూ షుడ్ హ్యావ్ యువర్ స్క్రీనింగ్స్ డన్ అనేది నా డెఫినెట్. ఈ రోజుల్లో ఐ థింక్ ఇట్స్ ఇన్ఎవిటబుల్ సార్ మీరు అన్నట్టు, బికాస్ క్యాన్సర్ ఇస్ సో మచ్ ఆన్ ద రైజ్ అండ్ ఎస్పెషలీ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్స్, ఫుడ్ రిలేటెడ్ చాలా వస్తున్నాయి. కోలోరెక్టల్ క్యాన్సర్స్ కూడా చాలా పెరిగిపోయాయి కదా సార్. వీటితో పాటు ఇంకా ఇతర థెరపీస్ కూడా ఉంటాయి సార్ మీకు? అంటే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదు క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చినట్టు కనిపిస్తున్నాయి, కొంచెం ఇన్ఫ్లమేషన్ ఉంది, దే ఆర్ హెడింగ్ టువర్డ్స్ రాంగ్ డైరెక్షన్ అని వాళ్ళకి. బాడీ ఎసిడిక్ స్టేట్లో ఉంచాలి. మాల్ ఫంక్షనింగ్ సెల్స్ ఆ ఎన్విరాన్మెంట్ తట్టుకోలేదు. ఆక్సిడేటెడ్ స్టేట్లో, ఆక్సిజన్ ఎక్కువ ఉన్న స్టేట్లో ఉంచాలి. దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ బాడీ మాల్ ఫంక్షనింగ్ సెల్ తట్టుకోలేదు. ఇఫ్ ఇట్ ఆల్ దేర్ ఇస్ ఎ మాల్ ఫంక్షనింగ్ సెల్, ఇట్ విల్ గెట్ సప్రెస్డ్ when the body is in a acidic state, oxygenated state. అందుకనే హైపర్బేరిక్ ఆక్సిజన్ పెడతారు సార్. హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ పెడతాము. అట్ ద సేమ్ టైం క్లీన్ మినరల్ వాటర్ 4 లీటర్లు రోజు తాగమంటాము. 4 కుదిరితే మా దగ్గర ఉన్న క్లస్టర్ వాటర్ 1.5 లీటర్ తాగితే సరిపోతుంది. బట్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు మార్కెట్ మై ప్రోడక్ట్. 4 లీటర్లు హెల్దీ క్లీన్ మంచి మినరల్ వాటర్ తాగండి. కీప్ యూ హైడ్రేటెడ్. నిమ్మకాయలు వాడుకోండి టు కీప్ యూ ఇన్ సిట్రిక్ స్టేట్లో.
నిమ్మకాయలు పడకపోతే సి విటమిన్ సప్లిమెంట్ ఇస్తాం, వాడండి. అదే డి విటమిన్ లోపం ఈజ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇవాళ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి కారణం కూడా డి విటమిన్ లోపమే. అండ్ కాల్షియం అబ్జార్ప్షన్ లేకపోవడానికి కూడా డి విటమిన్ లోపమే. అబ్జార్బ్ అయిన కాల్షియం బ్లడ్ స్ట్రీమ్ నుంచి బోన్స్కి నరాలకి అందించలేకపోవడానికి K2 డెఫిషియన్సీ కారణం. ఈ మినరల్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీని అడ్రస్ చేస్తూ, ఎంజైమ్ డెఫిషియన్సీని అడ్రస్ చేస్తూ, గట్ హెల్దీగా ఉంచుతూ, గట్ బ్రెయిన్ యాక్సెస్లో ఏ బ్లాక్స్ లేకుండా చూస్తూ ఎటువంటి అనారోగ్యాన్నైనా అడ్రస్ చేయడానికి బాడీని డీటాక్స్ చేస్తూ ఉండటం అనేది ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా మనందరం చేసుకోవాల్సిన విధానం. అదే దానికోసం ఒక చిన్న ఎసెన్షియల్ కిట్ పెట్టాను. ఇది సెల్ ఎసెన్షియల్స్ అంటే ఎనర్జీ ఇవ్వటానికి, హెల్దీ సెల్స్ కి ఎనర్జీ ఇవ్వటానికి, నైట్రిక్ ఆక్సైడ్ అందించడానికి ఈ సెల్ ఎసెన్షియల్స్ అనేవి తీసుకొచ్చాం. ఇది ఇన్స్టెంట్ డ్రింక్ మిక్స్ అని ఉంది సార్, వాటర్ లో కలుపుకుని తాగడమే అంతే. నైట్రిక్ ఆక్సైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది దాంట్లో. అండ్ అదర్ ఎసెన్షియల్ మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా దాంట్లో ఉంటాయి. అండ్ నైట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల మనకి నైట్రిక్ ఆక్సైడ్ ఉండడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఈ బ్యాడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు పవర్ తగ్గిపోతుంది. వాటిని సప్రెస్ చేయడానికి అమైనో యాసిడ్స్, అయానిక్ మినరల్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్, ఇంకా ఎసెన్షియల్స్ అన్ని చాలా రాస్తారు. సో అది ఇది 1 month సప్లై సార్. ఇది 1 month సప్లై. ఓకే. డిపెండింగ్ అపాన్ ద డోస్. అవసరం అయితే 2 తాగాలంటే ఇంకో ప్యాకెట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అది సో ఇవన్నీ సార్ ఇప్పుడు ఇవాళ రోజుల్లో, పూర్వం మనకి లైఫ్ స్టైల్ అంత డిఫరెంట్గా ఉండేదా? అంటే మన పూర్వీకులందరూ ఇవన్నీ లేకుండా సహజంగానే జీవించేవారు సార్. ఇవన్నీ ఉండే వాళ్ళకి సహజంగానే దొరికాయి. అది ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి మేము తీసుకురావాల్సి వచ్చింది. అంతే కదా సార్. అది సో సార్, అయితే యువర్ మెసేజ్ ఇస్ లౌడ్ అండ్ క్లియర్, హౌ టు గెట్ టెస్టెడ్ అండ్ స్క్రీన్డ్ అండ్ ప్రివెంట్ టర్మినల్ ఇల్నెసెస్. అఫ్ కోర్స్ ఇంకొక ఎపిసోడ్లో డీటెయిల్డ్గా మాట్లాడదాం. వీ హ్యావ్ కేసెస్ లైక్ HIV ఇప్పుడు బాగా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ద క్యాంపెయిన్, మన ప్రభుత్వాలు చేసిన క్యాంపెయిన్ వల్ల. కానీ కొంతకాలం క్రితం HIV బారిన పడిన వాళ్ళకి కూడా ఆ ప్రోగ్రెషన్ స్లో డౌన్ చేయడానికి కూడా ఈజ్ దేర్ ఎ మెథడాలజీ సెల్ హెల్త్లో? ఉంది కానీ ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ మెథడాలజీ. అసలు అక్కడ దాకా రాకుండా ఉండటం ఎలా అనే దానికి చాలా క్రిస్టల్ క్లియర్గా మా దగ్గర మెథడాలజీ ఉంది. వచ్చిన తర్వాత అల్టిమేట్లీ 90% సెల్స్ బతికేది 100 రోజులే. అవును. ఈ 100 రోజులు మనం ఎట్లా అడ్రస్ చేయాలి వాటిని అనే దాని మీద అంత ఫౌండేషన్ అదే. అన్నిటికీ మూల కారణమైన ఆ సెల్స్, వాటి తాలూకు మైటోకాండ్రియా, ఆ 120 రోజుల సైకిల్ని ఎలా మనం మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఎలా బాగా వచ్చేలాగా చేయాలనేదే పాయింట్ అక్కడ. అంతేనమ్మా. అది సో చాలా నాకు అసలు ఇవాళ ఇదైతే చాలా వండరింగ్ అబౌట్ దిస్ సార్. చాలా నానో గోల్డ్ అనేది మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది. బికాజ్ డెఫినెట్గా దానివల్ల మాకు ఎందుకు కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో కూడా గోల్డ్ స్కిన్ ద్వారా అబ్జర్వ్ అవుతుందని చెప్పి గోల్డ్ ఫేషియల్స్ అవి చేయించుకుంటుంటారు చాలామంది. ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయ్యాను. ఇప్పుడు గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, సెలబ్రిటీస్ జుట్టుకు రాసుకునే క్రీమ్లు అన్నామండి, అవును, డైల్ అన్నామండి, వీటన్నిటి వల్ల కూడా క్యాన్సర్లు వస్తున్నాయి. అవును. సో వాట్ వీఆర్ యూజింగ్ టెంపరీ గ్లో కోసము లేకపోతే హెయిర్ స్టైల్ కోసము వాడుతున్న వాటిని కూడా జాగ్రత్త పడండి. ఏం వాడుతున్నారో జాగ్రత్తగా చూసి వాడుకోండి. సింథటిక్ బేస్డ్ వాటి ఏటి జోలికి వెళ్ళకండి ఈస్ మై సజెషన్. అంటే సింథటిక్. ఎస్. సో ఏదైనా మీరు లిప్స్టిక్ కొన్నా, కాస్మెటిక్స్ కొన్నా, షాంపూలు కొన్నా, ఇంకా ఏ సప్లిమెంట్స్ కొన్నా కూడా గ్లూటాథయాన్ ఫర్ ఎగ్జాంపుల్ సింథటిక్. అని చూసాను సార్. అలాగే అని రాసుంటే అది సింథటిక్ సోర్స్ అని అర్థం. అది ఇంకా మంచి చేయకపోగా చేడు చేస్తుంది బాడీ, అది మోస్ట్ ఆఫ్ దెమ్. అలాగే సార్ మనకి ఇప్పుడు శరీరంలో స్కాన్ చేస్తే ఒక క్రెడిట్ కార్డ్ వర్త్ అంత ప్లాస్టిక్ మన బాడీలో ఉంటుందని చెప్తున్నారు కొంతమంది. ఖచ్చితంగా ప్లాస్టిక్ని ఇంత విరివిగా వాడేస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ఏదో బాంబేలో ఏదో ట్రీట్మెంట్ వచ్చింది, 4 లక్షలు ఎంత ఖర్చు పెడితే మీలో ఉన్న ప్లాస్టిక్ అంతా తీసేస్తారంట. తీస్తే దాదాపుగా 250 గ్రాముల ప్లాస్టిక్ వస్తుంది బయటికి. అందుకే ఇందాక మనం మాట్లాడినప్పుడు కూడా ప్లాస్టిక్ సంచుల్లో కాఫీలు, ప్లాస్టిక్ సంచుల్లో కర్రీలు, ఇటువంటివి కూడా జాగ్రత్త పడాలి అనేది మనందరూ ఖచ్చితంగా ఇవ్వాల్సిన సూచన ఇవ్వాలి. రైట్. అండ్ ఒక ప్లాస్టిక్ కవర్ డిసింటిగ్రేట్ అవ్వడానికి సముద్రంలో ఎంతో 1000 సంవత్సరాలు 1200 సంవత్సరాలు పడుతుందట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ఒక చెడు పదార్థాన్ని మనం ఎంత విరివిగా వాడేస్తున్నాము మన లైఫ్లో. అది మా సెల్ హెల్త్ క్లినిక్లు కూడా మేము పాలిథిన్ కవర్స్ ఇస్తాం. ఈకోలాస్టిక్ వెజిటబుల్ వేస్ట్ నుంచి తయారు చేసిన ప్లాస్టిక్ కవర్స్ వాడతాం. బయోడిగ్రేడబుల్ కంప్లీట్లీ. తిరుమల బండ మీద లడ్డు ఇస్తాను ప్రసాదం ఏ కవర్లో ఇస్తున్నారు అదే కవర్ మా సెల్ హెల్త్ పేరు ప్రింట్ చేయించుకుని ఇక్కడ ఇస్తున్నాము. రైట్ సార్.
ఇది వాస్ట్ సబ్జెక్ట్ సార్. మొత్తం మీకు ఐ థింక్ కొన్ని వందల సప్లిమెంట్స్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్స్ ఉన్నాయి. అవును. సో కొన్ని కవర్ చేసుకుంటూ వచ్చాం, అంటే టాపిక్ వైజ్ ఏవి ఉపయోగపడతాయి బాడీలో అని చెప్పి. బట్ ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా ఉంటుంది సార్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.